కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. అలాగే బుడమేరు కూడా కొంత శాంతించిన నేపథ్యంలో ఇక ఈ రోజు మధ్యాహ్నానికి కూడా మరింత దాని ప్రభావం తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సహాయక చర్యలు కూడా ముమ్మరమయ్యాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు లైవ్ లో. ప్రసాద్, విజయచంద్రిక విజయవాడ వ్యాప్తంగా వరద ముంపు ప్రాంతాలకు గురైన ప్రాంతాలు ప్రధాన సింగనగర్లో మొత్తం కూడా పూర్తిగా నీటిమయమైంది. మరోవైపు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో రామలింగేశ్వరనగర్ యనమకుదురు వంటి ప్రాంతాలు నిన్న మొత్తం కూడా విజయవాడ సగభాగం ఆ వరద ప్రాంతాల్లో చిక్కుపోయాయి. వేలాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు కూడా ఆ ముంపుకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వీరందరూ కూడా ఆహారం అందించేందుకు ఎవరివారుగా స్వచ్ఛందంగా సేవకుంటున్నారు. ప్రస్తుతం మనం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నడుస్తోంది. ప్రధానంగా గత 4 రోజుల నుంచి కూడా జనసేన ఆధ్వర్యంలో అమ్మిశెట్టి వాసు ఆ నేతృత్వంలో మొత్తం ఇటు రామలింగేశ్వర నగర్ వైపు అలాగే బుడమేర వైపు కూడా మొత్తం పడవల్లో వెళ్లి ప్రత్యేకంగా ఆహార పదార్థాలు అందిస్తూ ఉన్నారు. అదే వాటర్ ప్యాకెట్లతో పాటు కొంతమంది టీంలు కూడా ఈరోజు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ కేవలం ఒకవైపు వెళ్తే అన్ని మనకు కుదరదు కాబట్టి ఆ ప్రత్యేకంగా డివిజన్ల వారీగా కూడా ఈసారి ఈ టీమును ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ వాసు గారు చెప్పండి, ఎట్లా ఉంది అంటే 3 రోజుల నుంచి సహాయ చర్యలు చేపడుతున్నారు, ఎట్లా పంపిస్తున్నారు అంటే ఏర్పాటు చేయడం ఒక ఎత్తు, పంపిణీ చేయడం మరో ఎత్తు, మీ వైపు నుంచి ఎట్లా ఉంది ప్లానింగ్? 3 నియోజకవర్గంలో మా డివిజన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కమిటీలాగా వేసుకొని ఆ ఏరియాల వారీగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడికి మా ప్యాకెట్లు ఒక్కో ఆటోకి ఒక 500 ప్యాకెట్లు తీసుకొని డైరెక్ట్గా బోటు ద్వారా కానీ ట్రాక్టర్ల ద్వారా కానీ డైరెక్ట్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇక్కడున్న వరద బాధితులను ఆదుకోమని. వాంబాయి కాలనీ కానీ సింగనార్ కానీ పైపుల రోడ్లో కానీ ఒక భోజనం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఎంత ఏర్పాటు చేసినప్పటికి కూడా ఇంకా చాలామంది కూడా వాళ్ళకి ఫోన్ సౌకర్యం లేక కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న దాదాపు 15,000 ప్యాకెట్లు చేసి 3 నియోజకవర్గాల్లో మా డివిజన్ అధ్యక్షుల ద్వారా పంపిణీ జరుగుతుంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీరు వెళ్ళారు, మీ టీం కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళారు. వాంబే కాలనీ వైపు ప్రభుత్వ పరంగా అందలేదు, కేవలం మీలాంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు పార్టీల పరంగా అందినాయి అని చెప్తా ఉన్నారు. ఎట్లా లోపల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రభుత్వం కూడా చేస్తుందండి. ఎంత ప్రభుత్వం చేసినప్పుడు కూడా ఇలాంటి టైంలో మనం సామాన్యులు కులాలకి పార్టీలకు అతీతంగా కూడా మనం ఇలాంటి టైంలో సర్వీస్ చేయాలి. ఎందుకంటే దాదాపు 1,00,000 కుటుంబాలు ఇబ్బందులో ఉన్నాయి, ముంపుకు గురైనాయి. ఇటు వరద నీరు బుడమేరు వాటర్ వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. భోజనం లేక, ఎందుకంటే సరైన కమ్యూనికేషన్ గ్యాప్, ఎందుకంటే ఫోన్లు లేక సిగ్నల్స్ లేక ఎక్కడ ఎవరున్నారో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మా జన సైనికులు ఆ వాటర్లో కూడా నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు ఇస్తుంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి మన సామాన్యులు ఎవరైనా కానీ భోజనాలు ఎవరి కాళ్ళు తీసుకెళ్లి అందించడం వల్ల చాలా మందికి మంచి జరిగింది. వాళ్ళు చూస్తే కృష్ణా ఉగ్రరూపం తగ్గింది, చాలా గృహాలు బయటపడతా ఉన్నాయి. నిన్నతో పోస్తే ఈ రోజు ఎక్కువ మంది పంపిణీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది ఈరోజు ప్లానింగ్? వాస్తవంగా వాటర్ నిన్నటికి ఈ రోజు కొద్ది తగ్గినప్పటికి కూడా భోజనాలు వండుకునే పరిస్థితి ఎవరికి లేదండి. ఎందుకంటే కింద ఫ్లోర్ అంతా కూడా అన్ని నానిపోయి చాలా ఇబ్బందులు ఉన్నారు. కూరగాయల రవాణా కూడా లేదు, అందుకని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ టైంలో ఇంకా 2 రోజులు కానీ మనం భోజనాలు ఏర్పాటు చేస్తే కొద్దిగా బాగుంటుందనే ఆలోచన. ఈరోజు 10,000 మందికి ఏర్పాటు చేసాం. అన్ని డివిజన్లో కూడా ఎక్కడైతే వరద ముంపుకి గురైన ప్రాంతాలు ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి మా డివిజన్ అధ్యక్షుల ద్వారా జన సైనికుల ద్వారా స్వచ్ఛందంగా మేము సప్లై చేస్తాము. అంటే ఇప్పుడు ఇంకెన్ని రోజులు అండి ఈ సేవ, ఈ వైపు నుంచి పంపిణీ కార్యక్రమం ఎలా ఉండబోతుంది? ఇంకెన్ని రోజులు చేస్తున్నారు? టీంలు ఎలా ఉంది? పబ్లిక్ వాళ్ళు వండుకునే వరకు కూడా మేము జనసేన పార్టీ తరఫున మేము నిత్యం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, సేవే చేయండి. ప్రతి సామాన్యులు కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ముందు వాటర్ కానీ ఆహారం కానీ ఇవ్వగలిగితే మనం ఇది చాలా బెటర్ పొజిషన్ అన్నమాట. ఇది చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అయితే ఈరోజు జనసేన ఆధ్వర్యంలో ఇక్కడ పంపిణీ కార్యక్రమం నడుస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ పరంగా కూడా నిన్న లోకేష్ కూడా మొత్తం అన్ని పార్టీలకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. ప్రతి ఎమ్మెల్యే కూడా డివిజన్ల వారీగా కూడా కార్యక్రమాలు చేపట్టాలని సేవా కార్యక్రమాల పరంగా కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా మంది మహిళలు కూడా చాలా మంది కూడా ప్యాకింగ్ పాల్గొంటున్నారు. సేవా కార్యక్రమం సంబంధించి బాధ్యత కూడా నిర్వహిస్తూ ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లా ఉంది 3 రోజుల నుంచి చేస్తున్నారు వీరందరూ? చాలా
ఎప్పుడు కూడా జనసేన సేవలో ముందుంటది, అధికారంతో పని లేదు. అధికారం ఎప్పుడు పనిచేస్తుంది, కానీ మా వంతు సాయం కూడా మాకు చేయడం అలవాటు కాబట్టి అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని కేక్ కటింగ్లు అవి ఎప్పుడు చేస్తాం కదా, అవి ఆపేసి నిన్నంతా కూడా సుమారు 15,000 నుంచి 20,000 లోపు కుటుంబాలకు ఇవాళ అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఇవాళ కూడా అదే మనం 15 నుంచి 20,000 లోపు మళ్ళీ అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. చెప్పండి, పొద్దు నుంచి ఏర్పాట్లు ఎలా ఉంది? ఎందుకంటే వంట కార్యక్రమం ఊరిని వెళ్తే ఉండేది కాదు, ఉదయం నుంచి కూడా ప్లాన్గా చేయాల్సిన పరిస్థితి. వండటం ఒక ఎత్తు, పంపిణీ ఒక ఎత్తు. ఎలా ఉంటుంది, ఎలా చేస్తున్నారు, మీ ఎంతమందికి అందిస్తున్నారు? చాలా 2 రోజుల నుంచి అమ్మశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో మరి చాలామంది మన టీం అంతా కలిసి చాలా ఆహారం లేని వారికి మరి ఫోన్లు కూడా సౌకర్యం లేక వాటర్లో వెళ్ళటానికి కూడా అవకాశం లేకపోయినా ట్రాక్టర్లతో ప్యాకింగ్లు చేసి అందరూ మరి కర్రీస్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, ప్రజలకు ఏది కూడా లేకుండా వాళ్ళకి లోటు లేకుండా అందించడం జరుగుతుంది. కానీ లక్షలాది మంది వరదల నుంచి చిక్కుపోయి ఆహారం అందక కొంతమంది ఇళ్లలో ఉన్నారు. బోటెళ్ళే ప్రాంతానికి కూడా ఉన్న అవకాశాలకు వెళ్తున్నాము. అలాగే చాలా అందరికీ కూడా అందుబాటులో ఉండి మనకి జనసేన పార్టీ అమ్మశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా చెప్పలేనంతగా ప్రజలందరికీ అందిస్తూ మరి ఇంత సహకారాలు అందిస్తున్న మా టీం అందరికీ అంత కార్యకర్తలకి మహిళలకి అందరికీ ఇది చూస్తా ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళలు, యువత మొత్తం పార్టీ తరఫునతో పాటు చాలా మంది కార్యక్రమాలు నడుస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇటు బుడమేరుకు సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే బుడమేరు పొంగిన తర్వాత వాంబే కాలనీ వాసులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చెప్పండి, నిన్న వాంబే కాలనీలో ఎంతమందికి ఇచ్చి వచ్చారు, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకా చాలా మంది అందలేదని చెప్తున్నారు. మీ వైపు నుంచి నేను ఏం చూశారు అక్కడ? నిజం చెప్పాలంటే విజయవాడ సిటీలోనే బుడమేరు కట్ట నుంచి 8 డివిజన్లు అస్తవ్యవస్థంగా నీరుతో సీలింగ్ వైట్ వరకు వచ్చి సామాన్లను కూడా తీసుకోలేని పరిస్థితిలో ఇవాళ మా యువనాయకుడు అమ్మిశెట్టి వాసు గారు చాలా దారుణంగా ఉందండి. నీళ్లు వచ్చేసి ఆడపిల్లలు కూడా బయటికి రాలేక వాటర్ సదుపాయం లేదు, తాగడానికి మంచినీళ్ళు, పాల ప్యాకెట్లు, కనీసం బోట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి సమయంలో చాలా ఇబ్బంది పడతా ఉంటుంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అమ్మిశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు అందరూ కలిసి వాంబాయి కాలనీలో కొంతమందికి భోజనాలు ఏర్పాటు చేస్తే వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యే గారు కానీ ఎవరన్నా కానీ వాంబాయి కాలనీ వైపు తొంగి చూసిన పరిస్థితి అయితే లేదు. వాస్తవం చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ సింగనగర్ కాడి నుంచి వాటర్ ప్రాబ్లం వల్ల దేని ప్రాబ్లం వల్ల ఏ సదుపాయం మటుకు అక్కడికి అందలేదు. నిజం చెప్పాలంటే ఇవాళ అమ్మిశెట్టి వాసు గారి ఆధ్వర్యంలోనే కొంతమందికి భోజనాలు అందించడం జరిగింది. చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచిస్తే ఇటు బుడమేరుకు సంబంధించి అనూహ్యంగా ఒకేసారి వరద ప్రవాహం రావడంతో చూస్తుండగానే తెల్లవారుజాము 4 గంటలకు ప్రారంభమైన ఈ వరద ఉధృతి 8 గంటలకల్లా మొత్తం అందరూ చెంగునారు మొత్తాన్ని కుమ్మేసి 2.5 లక్షల మంది ముంపు ప్రాంత బాధితులుగా మార్చేసింది. ఇప్పటికి కూడా వాటర్ పూర్తిస్థాయి బయటికి వెళ్లే పరిస్థితి లేని నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా విజయవాడ కేంద్రంగా ప్రసాద్ ప్రధానంగా విద్యుత్ ఎప్పుడు పునరుద్ధరిస్తారు, అలాగే ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్లు ఏమైనా ఏర్పాటు చేశారా? ఎందుకంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో అందట్లేదు అనేది కూడా అక్కడ చెప్తున్నారు కదా మీతో. అవును విజయ చంద్రిక, అయితే ప్రధానంగా టోల్ ఫ్రీ నెంబర్లు ప్రధానంగా మొదట్లో కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చినప్పుడు కూడా బాధితుల నుంచి ఫోన్ చేసినా వాటి నుంచి రిప్లై రాలేదంటే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో నిన్నగా మొన్న చంద్రబాబు నాయుడు దీనిపై కూడా ప్రత్యేక సమీక్ష చేశారు. 112 ఒక నెంబరు, 107 ఈ 2 నెంబర్లకి ఎవరైనా కూడా వెంటనే కాల్ చేసి తమ సమస్యకి చెప్తే ఆ ప్రాంతానికి అవసరమైతే అధికారులని ఇంకా అంతగా రాలేని పక్షాలు ఉంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పంపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. దీని నేపథ్యంలో నిన్నతో పోలిస్తే మొన్నటితో పోలిస్తే నిన్న ఈ రోజు మొత్తం చాలా మంది కూడా బాధితులు కలవగలిగారు. నిన్న మనం కూడా చూసాము రామలింగేశ్వర ప్రాంతంలో ఆ పడవల్లో వెళ్తే కరెంటు స్తంభాల లోతులో ఉన్న ఇంటిపైకి కప్పున ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని బతికిన ఉన్నవారిని కూడా పడవల్లో తీసుకొచ్చేవారని మనం ప్రత్యక్షంగా చూపించాం. మహిళలు, వృద్ధులు, పిల్లలు అందరూ ఉన్నారు. అంటే ఎక్కడైనా కూడా సమాచారం అందిస్తే ప్రభుత్వానికి కానీ అధికారులకు సమాచారం అందిస్తే తక్షణమే స్పందిస్తున్నారు. కానీ సమాచారం వారు అందించలేని
స్థానంలో ఉన్నప్పుడు వాటి నుంచి సమాచారం రాని పక్షంలో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమని చంద్రబాబు కూడా అంగీకరించారు. అయితే 100% న్యాయం చేయలేకపోయినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు ప్రజలకు న్యాయం చేశాము. వారికి అన్ని విధాల లక్ష్యం చర్యలు చేపట్టాము, సహాయక చర్యలు చేపట్టామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ రోజు ఇటు ముంపు బుడమేరు మాత్రం ఇంకా ముంపు పూర్తిగా పోలేదు, కొత్త పరిమాణం మాత్రమే తగ్గింది. దాని కృష్ణమ్మ ఉగ్ర రూపం తగ్గింది. దాదాపు 11.5 లక్షల నుంచి 9 లక్షల క్యూసెక్కుల మేరకు ఇప్పుడు చేరుకుంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇల్లు కూడా పూర్తిగా నిన్న వరకు మొత్తం మునిగిపోయిన ఇల్లు కూడా ఇప్పుడే బయటపడతా ఉన్నాయి. బాధిత ఎవరైతే వరద బాధితున్నారో వారు కూడా ఇళ్లకు చేరుకున్న పరిస్థితి. అయితే మొత్తం రామకృష్ణ ప్రాంతంలో అయితే ఇప్పుడు మొత్తం కూడా కరెంటును పునరుద్ధరించేందుకు ప్రత్యేకంగా చొరవ చేపట్టాలని కూడా ఇప్పటికీ అధికారుల నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారికి ఆ మధ్యాహ్నం నుంచి కూడా రామకృష్ణ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకు వైర్ కట్ చేసి ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ల ప్రాంతాల నుంచి కాకుండా యువతల బయటికి ఇల్లు బయట ఎక్కడ పడ్డాయో ఆ ప్రాంతంలో కరెంటును పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకునేందుకు కూడా విద్యుత్ శాఖ యంత్రాంగం కూడా పూర్తిగా సమాయత్తమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే బుడమేరు మాత్రం ఇంకా ఇవాళ కూడా ఇలాగే ఉన్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే విధంగా నీళ్లు ఉంటాయి. అక్కడి నుంచి కూడా నీళ్లు క్రమంగా తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటి వరకు కూడా బుడమేరు ప్రాంతంలో మాత్రం విద్యుత్ పునరుద్ధరించే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు 3 రోజులు అక్కడ కూర్చొని తీసుకున్న సహాయ చర్యల వల్ల చాలా మంది మేలు జరిగింది. అదేవిధంగా ఇంకెవరైనా ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా ప్రభుత్వం కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ.